సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నల్ల జెండాలతో ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసన తెలిపిన బీఆర్ఎస్ శ్రేణులు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నల్ల జెండాలతో బైఠాయించి బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. అరెస్టుకు నిరసనగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. జిల్లా నలుమూలల బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్లపై బైఠాయించారు. మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున రహదారులపై బైఠాయించారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నల్ల జెండాలు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. 1000 మంది మోదీలు రేవంతులు వచ్చినా భయపడేది లేదని అన్నారు. ఎలాంటి మచ్చ లేకుండా ఎమ్మెల్సీ కవిత బయటకు వస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. అనంతరం సూర్యాపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిని నిన్న అవుటావుటిన హైదరాబాద్లో ఒక నిర్బంధంలో ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహాయం తీసుకొని మోడీ గారు రేవంత్ రెడ్డి ఇద్దరు మాట్లాడుకొని ఈరోజు కేసీఆర్ గారికి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికే ప్రజలు కూడా అన్ని రకాల సిద్ధమయ్యారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏ హామీలు కూడా అమలు చేయలేదు. ఇలా ప్రజలను నట్టేయడం ఉంచినటువంటి రేవంత్ రెడ్డి ఏమి చేయలేక కేసీఆర్ గారిని ఎదుర్కోలేక ఇలా మోడీ గారితో చేతులు కలిపి మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరు మాట్లాడుకొని రాజకీయంగా దెబ్బతీయాలి. ఇలా రాజకీయంగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలంటే మరి కవిత గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఉటావుటిన ఈ యొక్క దొంగలాడినటువంటి నాటకం ఇది. వాస్తవంగా గత 6 నెలలుగా సంవత్సరంగా కాలంగా కవిత మీద అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా వాళ్ళు నిరూపించలేకపోయారు. గత పత్రికల్లో కూడా చాలాసార్లు ఎలాంటి సంబంధం కూడా లేదు కవిత గారికి అని చెప్పేసి ఎన్నోసార్లు నోటీసులు ఇస్తే అటెండ్ అయ్యి కూడా వాళ్ళు చెప్పి రావడం జరిగింది. కానీ ఇవాళ మరి నోటీసులు కానీ ఇవ్వకుండా కనీసం రమ్మని చెప్పి పిలవకుండా ఉటాబుట్టిన ఊరికొచ్చి మరి ఢిల్లీ నుంచి వచ్చి ఎమ్మటే అరెస్ట్ చేయడం, దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించి వారికి కావాల్సినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలను అందించి ఈరోజు వారిని తీసుకెళ్లడం జరిగింది. తప్పకుండా మేము చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీకి కొట్లాడటంలో కొత్త కాదు. 14 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ సాధించినటువంటి ఈ కేసీఆర్ గారికి ఇవాళ కవిత గారు అరెస్ట్ కావచ్చు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేల మీద, అనేక మంది మాజీ ఎమ్మెల్యేల మీద, ప్రజెంట్ ఎమ్మెల్యేల మీద వాళ్ళందరినీ లాక్కోవాలని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనేక కేసులు పెడతా ఉన్నది మేము చూస్తూ ఉన్నాం. ఇలా కేంద్ర ప్రభుత్వం ఈడీలు మరి ఐటీ దాడులతోటి బెదిరించి ఇలా మమ్మల్ని లొంగ తీసుకొని ఇలా బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలని చెప్పి మీరు చూస్తూ ఉన్నారు. కానీ ఇది ఉద్యమ పార్టీ, ఉద్యమం నుంచి వచ్చినటువంటి పార్టీ, ఎక్కడ కూడా భయపడేది లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఇక్కడ సూర్యాపేట శాసనసభ్యులు మన రాష్ట్ర మంత్రి వాళ్ళు జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ఎమ్మెల్సీ కవిత గారిని వదిలిపెట్టేంత వరకు కూడా మీకు ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉంటాం. పెద్ద ఎత్తున సమీపజేస్తాం. అవసరం తెలంగాణని కానీ మొత్తం బంద్ చేసి అయినా సరే కవిత గారిని విడుదల చేసేంత వరకు కూడా మేము తప్పకుండా ఈ పోరాటం కొనసాగిస్తాం. వెంటనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద చూపిస్తున్నటువంటి ఏదైతే వివక్షత ఉన్నదో, వారి మీద కక్ష సాధింపు చర్య ఉన్నదో వెంటనే మానుకోవాలి. లేదంటే మాత్రం మీరు తగిన మూల్యం చెల్లించడం తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కవిత గారు అరెస్టుకు నిరసనగా ఈరోజు సూర్యాపేటలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.